ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక మారు పరిశుద్ధ దైవ గ్రంథం నుండి కొన్ని మాటలు మనమందరం కలిసి ధ్యానించలాగిన దేవుడు మనకిచ్చిన ఇటు మంచి సమయమును బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. పరిశుద్ధ దైవ గ్రంథం నుండి వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును చదువుకుందాం. అతడు సౌలు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం, ప్రభువా నీవెవడవు అని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు క్లుప్తముగా దేవుని మాటలు మనము ధ్యానించులాగున ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని ఆదరించి నడిపిస్తున్న విధానమును బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మొదటిగా ఒక భక్తుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనం గొప్పవాళ్ళమని దేవుడు మనలను ఎంచుకొనలేదు. అలాగని మనం తక్కువ వాళ్ళమని దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అందరినీ ప్రభు ఒకేలా చూస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము క్రొత్త నిబంధనలో ఒక నూతన మలుపు తిరిగే సందర్భం అది. సౌలు అను పేరు కలిగిన బెన్యామీనీయుడు, తార్సువాడు, ప్రభుని రక్షకునిగా అంగీకరించే సమయము, సందర్భము, పునరుత్థానుడైన యేసునాథుని ప్రత్యక్షతను పొందుకున్న సందర్భము. ప్రభు ప్రత్యక్షత ఎప్పుడు ఈ సౌలుకు అనుగ్రహించబడింది అని జాగ్రత్తగా మనం లేఖనాలను పరిశీలన చేస్తే 7వ అధ్యాయము చివరి భాగంలో చూసినప్పుడు సౌలు బహు క్రూరుడిగా, భయంకరుడిగా కనిపిస్తాడు. దేవదూత వంటి ముఖము కలిగిన, మహిమ రూపము కలిగిన, వెలుగు తేజస్సు కలిగిన స్టెఫను అనే భక్తుని మరణానికి సాక్షిగా నిలువబడిన వాడు. అలా మొదలైన ఆయన జీవితం 8వ అధ్యాయంలోనూ 9వ అధ్యాయంలోనూ మనం చూస్తాం. ఎక్కడైతే క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారో, విశ్వాసులు అనబడిన వారు ఉన్నారో, వారిని అంతము చేయటమే, హింసించటమే తన ధ్యేయంగా, తన పనిగా, తన యొక్క ఉద్దేశముగా, జీవిత ఉద్దేశముగా కలిగి ఉన్నాడు ఈ సౌలు. ఇప్పుడు దమస్కులో కూడా ప్రభు నమ్మిన బిడ్డలను హింసించటానికి, బాధించటానికి ఆయన ఉత్తర్వులు పొందుకున్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. గుర్రం మీద బయలుదేరి వస్తున్నాడు. తనతో పాటు తన అనుయాయులు చాలా తీవ్రంగాను, పౌరుషంగాను వారు దమస్కు పట్టణంలో ప్రవేశించారు.
తిన్నని దనబడిన మార్గంలో వారు ఉంటుండగా ఆ సమయంలో వారు ఊహించని రీతిలో ఆకస్మిక సంఘటన సౌలు జీవితానికి. కానీ ప్రభు యొక్క ప్రణాళికలో అనాది సంకల్పం అది. ప్రభు ఏనాడో సంకల్పించారు. ఈ ఆకస్మిక సంఘటనతో సౌలు తాను ప్రయాణం చేస్తూ ఉన్న గుర్రం మీద నుండి క్రింద పడిపోయాడు. ఆ సమయంలో సౌలు అంటూ ఉన్నాడు, ప్రభువా నీవెవడవు? ఇక్కడ సౌలు తన జీవితంలో 2 ప్రశ్నలు ప్రభువుని సంధించినట్లుగా చూస్తాం. సౌలు అంటేనే ప్రశ్నించువాడు అని భావాన్ని చెప్పబడుతూ ఉంది. యూదులు ప్రత్యేకంగా వారు జవాబు ఇవ్వటం కంటే కూడా ప్రశ్నించటమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రశ్నకు ప్రశ్న జవాబుగా భావించేటువంటి వారు. కాబట్టి సౌలు స్వతహాగానే ఆయన ఒక గొప్ప ధర్మశాస్త్ర పండితుడైన గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు, పాండిత్యాన్ని సంగ్రహించినవాడు. కాబట్టి క్రింద పడిన వెంటనే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నీవెవడవు? హూ ఆర్ యు లార్డ్? ఆ తర్వాత 2వ ప్రశ్న, వాట్ షల్ ఐ డూ లార్డ్? నేనేమి చేయాలి ప్రభువా? అబ్బా, ఈ 2 ప్రశ్నలు అమోఘంగా కనిపిస్తూ ఉన్నాయి. మొదటి ప్రశ్నకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేను చనిపోయాను, తిరిగి లేచాను, పరలోకానికి ఆరోహణమయ్యాను, ఉన్నత స్థలంలో ఇవేం చెప్పలా. యేసయ్య తనని తాను హింసింపబడుచూ ఉన్న విశ్వాసులతోటి వాడిగా చెప్పుకుంటున్నాడే. హల్లెలూయా. నేను నీవు హింసించుచున్న యేసును. జీసస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ with persecuted believers on earth. గొప్పవారితో ప్రభు పోల్చుకోలేదు, గొప్పతనాన్ని చెప్పుకోలేదు. ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క మహిమాన్వితము ఇక్కడ సౌలుకు బయలుపరచలేదు. కానీ సౌలా, నీవు ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో ఆ యేసును నేనే. మొదటి ప్రశ్నకు జవాబు వచ్చేసింది. ప్రభుని అంగీకరించటానికి వ్యతిరేకించిన, తృణీకరించిన ఈ సౌలు తాను ప్రయాణం చేస్తూ ఉన్న గుర్రం మీద నుండి క్రింద పడిపోయాడు, పడగొట్టబడ్డాడు. ఆ వెనువెంటనే బహుభయంకరమైన దుష్టత్వంతో నింపబడిన ఈ సౌలు దేవుని వెలుగులో, ఆయన మహిమలో తన దుష్టత్వంతో నింపబడిన జీవితాన్ని గుర్తించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ వెలుగు, ఈ మహిమ ఆయన హృదయం నిండుగా నింపబడుతూ ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో గమనించుదాం మన యొక్క యాత్ర, మన ప్రయాణం. మనం అనుకోవచ్చు, ఒకవేళ నేను బాగా భక్తిగా ఉంటున్నానండి, నేను మంచిగా ఉంటున్నాను, సౌలు వలె ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉన్నాను, ఇంకెవరూ ఆ రీతిగా ఉండట్లేదు అని ఇతరులను మనం ఒకవేళ ద్వేషించేవారంగా, అవమానపరిచేవారంగా, తృణీకరించేవారంగా, నిందించేవారంగా ఉంటున్నామేమో. ప్రభు అంటున్నారు, నీవు ఎవరినైతే నిందిస్తున్నావో, ఎవరినైతే తృణీకరిస్తున్నావో, అదిగో ఆయననే నేను. ప్రభు గొప్పవారితో పోల్చుకోవట్లేదు, కానీ హింసింపబడు వారితో తాను పోల్చుకుంటూ ఉన్నాడు.
ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నేను మన తోటి విశ్వాసులను, తోటి దేవుని బిడ్డలను, శిష్యులను, ప్రభుని వెంబడించే వారిని ఒకవేళ తృణీకరించే వారంగా ఉన్నట్లయితే ఈ గర్వము లేక అతిశయం అనే గుర్రం నుండి క్రిందకు పడుతున్నాం. దేవుని వెలుగు చేత, ఆయన మహిమ చేత మన హృదయము నింపబడితే, మన మనసు వెలిగించబడితే, ప్రియులరా, మన జీవితంలో క్రీస్తే నా జీవిత ఆశయం అని చెప్పుకుంటాం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ప్రభు ప్రత్యక్షత పొందుకునే వరకు, గుర్రం మీద నుండి పడద్రోయబడే వరకు నేను నీతిమంతుడను అనుకుంటూ ఉన్న ఈ సౌలు క్రింద పడద్రోయబడిన తరువాత he could become a humble servant of God. ఎంతో దీన మనసు కలిగిన సేవకుడైపోయాడు. ఎవరితోనైనా తను అకామిడేట్ చేయగలుగుతూ ఉన్నాడు, ఎవరితోనైనా కలిసిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే పరలోకనాథుడు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమ, ఆ వెలుగు ఆయన జీవితంలో నింపబడింది. The glory of the Lord filled his heart and gave his life to a heavenly goal. అప్పటి వరకు లోకానుసారంగా ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. తాను అనుకున్న ప్రకారం ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను అనుకున్నాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా సరే వారిని అంతం చేయాలనుకున్నాడు. నాశనం చేయటమే తన ధ్యేయం అనుకున్నాడు. ఇప్పుడైతే పరలోకపు లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, పరలోకపు ధ్యేయాన్ని కలిగి ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి అనే దేవుని యొక్క ధ్యేయంలోనికి, ఆయన ఉద్దేశంలోనికి నడిపించబడ్డాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. ప్రియులరా, తత్ఫలితంగా సౌలు తన జీవితంలో తన వ్యక్తిగత ఆశలను, ఆశయాలను విడిచిపెట్టి పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చటానికి కంకణం కట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నా, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నా, పరలోకపు ఉద్దేశాలు నీలో ఉన్నాయా? పరలోకపు తండ్రి యొక్క లక్ష్యము, ఆయన చిత్తము నీ జీవితంలో నింపబడితే నీ వ్యక్తిగతమైన ఉద్దేశాలు, నీ నిర్ణయాలను ప్రక్కన పెట్టి ప్రభుని గణపరిచే బిడ్డగా ఉంటావు. ఆమేన్. ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను నడిపించలాగిన ఆయన తట్టి చూద్దాం. ఆయన కొరకు మన జీవితాలు అప్పగించుకుందాం. దేవుని పిల్లలమే, విశ్వాసులమే, ఆయన శిష్యులమే, ఆయన వెంబడిస్తున్న వారమే. అయితే మన మనసులో తోటి విశ్వాసుల పట్ల, చుట్టుప్రక్కల ఉన్న ప్రజల పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి, ఒకవేళ ఇతరులను మనం హీనంగా చూస్తున్నామేమో, ఇతరుల్ని తృణీకరించే వారంగా ఉంటున్నామేమో, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నామేమో, సరిదిద్దుకుందా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు చేత ప్రేమించబడిన నీ తోటి సహోదరిని నీ ఒకవేళ తృణీకరిస్తున్నట్లయితే ఈ ఉదయకాలంలో ప్రభు యొక్క ఉద్దేశాల చేత ఆయన నీతో నాతో మాట్లాడుతున్న ఆయన లేఖనాలను బట్టి వారిని ప్రేమించి
ఒకవేళ బలహీనులై ఉంటే వారిని బలపరిచి, వారు ఒకవేళ తొట్టిల్లిపోయి ఉంటే వారిని సరిదిద్ది త్రోవను నిలిపి దేవునికి మహిమకరంగా నడిపించబడి ఆయన పరలోక దర్శనానికి లోబడదాం. ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా పరలోకపు తండ్రి, నీ ప్రత్యక్షతల ద్వారా, మీ లేఖనాల ద్వారా మా జీవితాలను దర్శిస్తున్నందుకు, సంధిస్తున్నందుకు వందనాలు అయ్యా. చాలా మటుకు మా జీవితాలలో స్వనీతిని ఆధారం చేసుకొని ఎదుటి వారిని తృణీకరించే స్థితిలో మా జీవితాలు ఉంటున్నాయి. మన్నించండి. సౌలు అనే నీ దాసుడు అలాగునే జీవించాడు. మేము అతని కంటే ఏ విషయంలోనూ తీసిపోము. సహాయం చేయండి అయ్యా. నీకు విధేయులమై లోబడిన వారమై నిన్ను ఘనపరచుటకు, నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ, మేమందరం కూడా మా తోటి సహోదరులను, తోటి విశ్వాసులను అయ్యా తృణీకరించక, అగౌరవపరచక నాయనా మీ దృష్టితో వారిని చూస్తూ, నీ సన్నిధిలో వారిని బలపరచటం, నీ ఉద్దేశాలు నెరవేర్చువారుగా వారిని బలోపేతం చేయటం, ప్రోత్సహించటానికి మేము వాడబడుటకు సహాయం చేయండి. ఈ నీ మాటలు ఆలకించున్న ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో అనేక ఆత్మలను బలపరచువారుగా, అనేకుల్ని సన్నిధిలో స్థిరపరిచి నిలువబెట్టువారుగా ఉండటానికి కృప చూపి మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన సన్నిధిని చేరిన మనకు, ఆయన మాటలకు విధేయులై ఉండే బిడ్డలకెల్లరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.